పవన్ కళ్యాణ్ ఈ పేరు వెనుక చాలా పెద్ద సీక్రెట్ ఉంది. మీకు తెలుసా? ఆయనకి అసలు ఆ పేరు ఎవరు పెట్టారు? ఇంతకీ ఎందుకు పెట్టారు? ఆ స్టోరీ ఇప్పుడు బయటికి రావడంతో ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటి అనే కదా ఇప్పుడు చూద్దాం. తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ అంటే అది ఒక ఎమోషన్, ఒక బ్రాండ్, కోట్లాది మంది అభిమానులకు గుండెల్లో చెరగని పేరు. కానీ మీకు తెలుసా, మనందరికీ తెలిసిన పవన్ కళ్యాణ్ అసలు పేరు అది కాదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా తన పేరుకు సంబంధించిన ఆసక్తికరమైన నిజాన్ని బయటపెట్టారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పినటువంటి విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, నేను పుట్టినప్పుడు మా ఇంట్లో బారసాల రోజు నాకు పెట్టినటువంటి అసలు పేరు శ్రీ కళ్యాణ్ కుమార్. కానీ స్కూల్ రికార్డులో చేర్చేటప్పుడు ఆ శ్రీ అనే పదాన్ని తీసేసి కేవలం కె కళ్యాణ్ కుమార్గా రిజిస్టర్ చేయించారు. ఇదే విషయాన్ని గతంలో ఆయన తల్లి అంజనాదేవి గారు కూడా స్పష్టం చేశారు. అయితే అసలు టెస్ట్ ఇక్కడే ఉంది. కళ్యాణ్ కుమార్ అనే పేరు ఎలా పవన్ కళ్యాణ్గా మారింది? దానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సమాధానం మరింత ఆసక్తికరంగా మారింది. చిన్నప్పటి నుంచి ఆయనకు మార్షల్ ఆర్ట్స్ అంటే విపరీతమైన ఇష్టం. ట్రైనింగ్ సమయంలో కఠినమైనటువంటి విన్యాసాలు చేస్తూ తన ఛాతిపై భారీ రాళ్ళు పెట్టుకుని వాటిని సుత్తితో పగల కొట్టించేవారట. ఆ ధైర్యం, ఆ క్రమశిక్షణ చూసి ఆయన మార్షల్ ఆర్ట్స్ గురువు ఆయన పేరుకు ముందు పవన్ అనే పదాన్ని చేర్చారని చెప్పారు. అలా పవన్ కళ్యాణ్ అనే పేరు పుట్టింది. ఆ తర్వాత అదే పేరు ఇప్పుడు టాలీవుడ్లో సంచలనం సృష్టిస్తుంది. అభిమానులు ఇచ్చినటువంటి పవర్ స్టార్ బిరుదుతో ఆయన ఒక లెజెండ్గా నిలిచారు. నటుడిగా మాత్రమే కాకుండా రైటర్, డైరెక్టర్, సింగర్, స్టంట్ డిజైనర్గా కూడా తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కూడా ప్రజాసేవలో బిజీగా ఉన్నారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.